అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం నేను అమరావతిలో ఉన్నాను. గత 20 రోజుల కాలంగా మన టీం ఇక్కడ రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అమరావతికి సంబంధించి ఎన్నో న్యూస్ పేపర్స్లో, ఎన్నో ప్రింట్ మీడియాల్లో, ఎన్నో డిజిటల్ మీడియాల్లో, ఎన్నో శాటిలైట్ మీడియాల్లో మనం ఎన్నో కథనాలు చూడటం జరిగింది. అందులో చాలామంది ఇన్వెస్టర్లు ఒక కన్ఫ్యూజన్ జోన్లోకి వెళ్ళడం జరిగింది. అందు గురించే అసలు అమరావతిలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, అమరావతి ఏ విధంగా డెవలప్మెంట్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత మేర అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి, అసలు అమరావతికి ఎలాంటి రోడ్డు కనెక్టివిటీస్ ఉన్నాయి, ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్లో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్క ఇన్వెస్టర్కు కూడా తెలియజేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ అమరావతికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ మన ఛానల్ ద్వారా నేను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ఇన్వెస్టరు, ప్రతి ఒక్క సామాన్య వ్యూవరు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నేను ఒక పార్టీకి అనుకూలంగానో ఒక పార్టీకి వ్యతిరేకంగానో నేను ఈ వీడియోల్ని షేర్ చేయడం లేదు. రూపాయి కూడబెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ ఏదో స్టేట్మెంట్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్క ఇన్వెస్టర్కు కూడా వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది తెలియాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోలు షేర్ చేయడం జరుగుతుంది. ఈ అమరావతికి సంబంధించి నేను రిలీజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వీడియోలు కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ప్రతి ఒక్క పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింటే. అదేంటి అని అంటే, నేను ఈ మాస్టర్ ప్లాన్ గురించి రీసెర్చ్ చేస్తున్నటువంటి తరుణంలో నాకు అర్థమైనటువంటి విషయం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకుందాం. అంటే ఒక ప్రాంతం డెవలప్మెంట్ జరగాలి అని అంటే రోడ్డు కనెక్టివిటీల మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఏరియల్ విజువల్ కూడా నేను మీకు చూపిస్తాను. గత ప్రభుత్వం కాకుండా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వేటి మీద ఫోకస్ చేసింది అనేది కూడా మీకు క్లియర్గా ఈ ఏరియల్ విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది. రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను దీన్ని రీసెర్చ్ చేస్తున్నటువంటి తరుణంలో 217 స్క్వేర్ కిలోమీటర్స్లో రూపొందిస్తున్నటువంటి ఈ అమరావతి, ఈ సిఆర్డిఏ క్యాపిటల్ నగరం ఏదైతే ఉందో, ఈ ప్రాంతానికి రావాలి అని అంటే ఎలాంటి కనెక్టివిటీలు ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో ఎలా ఉండబోతాయి అనేది కనుక మనం చూస్తే, ఇంకో 10 సంవత్సరాలైనా, ఇంకో 15 సంవత్సరాలైనా ఇవే రోడ్డు కనెక్టివిటీలు ఉంటాయి. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకు అనంటే, ఒకవేళ మీరు అనంతపూర్ నుంచి కానీ, లేదంటే నెల్లూరు నుంచి కానీ, లేదంటే గుంటూరు నుంచి కానీ, లేదంటే ఒంగోలు నుంచి కానీ మీరు అమరావతి క్యాపిటల్లోకి మీరు ఎంటర్ అవ్వాలి అని అంటే మీకున్నటువంటి ఏకైక మార్గం ఇప్పుడు మీరు గుంటూరు నుంచి లామ్ మీదుగా మీరు అమరావతి రోడ్లోకి ఎంటర్ అయినప్పుడు రైట్కి మీకు తాడికొండ రోడ్డు ఉంటుంది. తాడికొండ వచ్చి పెద్దపరిమి మీదుగా తుళ్ళూరుని కనెక్ట్ చేసుకొని స్పీడ్ యాక్సిస్ రోడ్లోకి మీరు ఎంటర్ అవుతారు. ఇది ఆ రోడ్డు. ఒకవేళ కనుక మీరు అదే చెన్నై హైవేలో వస్తున్నట్లయితే కనుక మంగళగిరి దగ్గర నుంచి మీరు రావాలి అని అనుకుంటే, మంగళగిరి దగ్గర రైల్వే ట్రాక్ దాటి ఈ రోజున ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కన్స్ట్రక్షన్ చేశారు. ఆ క్రికెట్ స్టేడియం మీదుగా నిడమర్రు మీదుగా మీరు అమరావతిలోకి ఎంటర్ అవ్వాలి. లేదు, మీరు మచిలీపట్నం నుంచో, లేదంటే వైజాగ్ నుంచో, గన్నవరం నుంచో, లేదంటే హైదరాబాద్ నుంచో మీరు రావాలి అని అంటే మీకున్నటువంటి ఏకైక మార్గము కృష్ణా బ్యారేజీ దాటిన తర్వాత కరకట్ట రోడ్డు అని చెప్పేసి 30 అడుగుల రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో వచ్చి మీరు అమరావతిలోకి ఎంటర్ అవ్వాలి. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకో 15 సంవత్సరాలైనా కానీ ఇవే రోడ్లు, అంతే రోడ్లు ఉంటాయి. అసలు ఆ రోడ్లు ఎంత మేర అభివృద్ధి జరిగాయి, అసలు ఎంతవరకు యాక్సెసిబిలిటీ ఉందనేది నేను మీకు ఏరియల్ విజువల్లో కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మీరు ఆ రోడ్లు కనుక చూస్తే మీకే అర్థమవుతుంది, ఈ అమరావతి క్యాపిటల్కి రావాలి అని అంటే ఈ రోడ్లు తప్ప ఇక వేరే రోడ్లు ఏవీ లేవు. దాని గురించే గవర్నమెంట్ 10 సంవత్సరాల క్రితము ఒక రోడ్ని ప్రతిపాదనలోకి తీసుకొని రావటం జరిగింది. ఆ రోడ్డే వెస్ట్ బైపాస్ అంటారు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఆ రోడ్లోనే ఉన్నాను. ఈ రోడ్డు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే, చెన్నై నుంచి కోల్కతా వెళ్తున్నటువంటి 6 లైన్ ఎక్స్ప్రెస్ హైవే NH5లో గుంటూరు దాటిన తర్వాత చిన్నకాకాని దగ్గర స్టార్ట్ అయ్యి ఈ రోజున డైరెక్ట్గా కోర్ అమరావతిని కనెక్ట్ చేసుకొని కృష్ణానది దాటేసి కంప్లీట్గా గన్నవరం దాటిన తర్వాత పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ దగ్గర ఈ రోడ్డు అనేది కనెక్ట్ అవుతుంది. రేపు ఇన్ ఫ్యూచర్లో ఎవరైనా సరే రావాలి అని అంటే ఈ ఒక్క రోడ్డు తప్పించి
ఇంకో 10-15 సంవత్సరాల వరకు కూడా మీకు ఇంకొక యాక్సెసిబిలిటీ రాదు అని మాత్రం దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే ఈ రోడ్డు స్టార్ట్ చేసే 10 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లతో కానీ, ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్తో కానీ నేను మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకా 2-2.5 సంవత్సరాలు పడుతుందండి ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ రోడ్డు అందుబాటులోకి రావడానికి అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఎందుకు ఈ విషయాన్ని ఎంత క్లియర్గా చెప్తున్నాను అని అంటే, ఈ రోజున అమరావతిలోకి ఎంటర్ అవ్వడానికి ఉన్నటువంటి ఏకైక రాజమార్గం ఇదొక్కటే. ఇది పక్కన పెట్టేస్తే ఈ రోజున అమరావతిలో జరుగుతున్నటువంటి యూనివర్సిటీస్ కానివ్వండి, అమరావతి సెక్రటరేట్లో చేస్తున్నటువంటి ఎంప్లాయీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్తో సహా అమరావతిలోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఉన్నటువంటి రోడ్డు ఏంటో తెలుసా? జస్ట్ 30 ఫీట్ రోడ్లోనే అమరావతిలోకి ఎంటర్ అవ్వాలి. ఈ రోడ్డు జరిగితే కానీ అమరావతికి ఒక మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది అని అయితే నేను చెప్పగలుగుతాను. సో ఎందుకు పర్టికులర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫోకస్ చేసి ఈ రోడ్డు గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని అంటే, ఈ రోడ్డు జరిగితే అమరావతిలోకి రావడానికి ఒక బెస్ట్ యాక్సెసిబిలిటీ ఉంది. రిమైనింగ్ మీరు ఏ రోడ్డు తీసుకున్నా, ఇందాక నేను చెప్పినటువంటి గుంటూరు నుంచి, మంగళగిరి నుంచి, బ్యారేజ్ దగ్గర నుంచి మీరు ఏ రోడ్డు తీసుకున్నా ఇంకో 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా ఆ రోడ్లు అలాగే ఉంటాయి. ఆ రోడ్లు ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే చాలా టైం పడుతుంది. అసలు ఈ రోడ్డు ఇదే చినకాకాని దగ్గర నుండి కృష్ణానది మీదుగా అసలు ఏ విధమైనటువంటి వర్క్ ప్రోగ్రెస్ నడుస్తుంది అనేది ఒక్కసారి నేను మీకు క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూద్దాం.
చూశారు కదా, ఇప్పటివరకు మీరు చూసినటువంటి ఏరియల్ విజువల్ అంతా NH5లో చిన్నకాకాని దగ్గర నుండి కోర్ అమరావతిని కనెక్ట్ చేసుకొని కృష్ణానది మీద ఏ విధంగా వర్క్ జరుగుతుంది ఫ్లైఓవర్ అనేది మీరు చూస్తున్నారు. గొల్లపూడిని కనెక్ట్ చేసుకొని గన్నవరం దాటిన తర్వాత పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దగ్గర కనెక్ట్ అవుతున్నటువంటి వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో ఆ రోడ్ని మీరు ఇప్పటివరకు చూడటం జరిగింది. మరోసారి చెప్తున్నాను, ఈ కోర్ క్యాపిటల్ అమరావతిలోకి ఎవరైనా సరే ఈస్ట్ నుంచి అయినా, వెస్ట్ నుంచి అయినా, నార్త్ నుంచి అయినా సరే ఎంటర్ అవ్వాలి అంటే మరో 10 సంవత్సరాల వరకు కూడా ఇది ఒక్కటే రాజమార్గం అని దయచేసి గుర్తుపెట్టుకోండి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ రోడ్డు గురించి ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అని అంటే, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్క ఇన్వెస్టరు కూడా ప్రతి ఒక్క విషయాన్ని మీ పరిగణలోకి తీసుకుంటేనే వాస్తవాలు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోడ్డు గురించి నేను అంత పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రాబోయేటువంటి వీడియోల్లో అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి, మాస్టర్ ప్లాన్ అసలు ఏ విధంగా డిజైన్ చేశారు, ఎన్ని ఇయర్స్ పడుతుంది, ఎలాంటి ప్రైజెస్ నడుస్తున్నాయి, ఎవరెవరితో ఏ విధంగా మేము మాట్లాడాము అనేటువంటి అనేక విషయాలు కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.